తులసి, కలువ, అరటి, ఉసిరి, శంఖం పువ్వు తీగ, పుదీనా, పసుపు మొదలైన చిన్న మొక్కలను తోట లేదా ఇంటి బాల్కనీకి ఈశాన్య దిక్కులో లేదా తూర్పు దిశలో పెంచుకోవాలి. ఈ దిశలలో చిన్న చిన్న మొక్కలు ఉంటే ఉదయించే సూర్యుని ఆరోగ్యకరమైన కిరణాలు ఇంట్లోకి ప్రవేశిస్తాయి. ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, సామాజిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఉత్తర దిశలో నీలం రంగు పూలను ఇచ్చే మొక్కలు పెంచుకోవాలి. ఇవి జీవితంలో శ్రేయస్సును తీసుకురావడానికి సహాయపడతాయి. నీలం రంగు వ్యక్తి జీవితంలో స్థిరత్వం, స్వచ్ఛతను తెస్తుంది. నీలిరంగు కుండీలో మనీ ప్లాంట్ను నాటడం వల్ల కెరీర్లో పురోగతి ఉంటుంది. అంతేకాదు, నీలి రంగు పుష్పలైన శంఖ పుష్పం తీగను ఈ దిశలో పెంచుకోవడం శుభప్రదం. ఇంటికి దక్షిణం లేదా పడమర దిశలో పొడవైన చెట్లను నాటడం ఎల్లప్పుడూ సముచితంగా పరిగణించబడుతుంది. ఇంటి నుంచి తగినంత దూరంలో లేదా పశ్చిమం వైపు ఏదైనా బహిరంగ ప్రదేశంలో రావి చెట్టుకుని పెంచుకోవడం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ దిశలో చాందిని, సన్నజాజులు, మల్లె తదితర తెలుపు రంగు పూల మొక్కలను నాటడం వల్ల లాభాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. దీంతో పిల్లల్లో సృజనాత్మక శక్తి పెరుగుతుంది. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన బిల్వ చెట్టును ఇంటికి వాయువ్య దిశలో నాటడం చాలా శుభప్రదంగా భావిస్తారు. వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ప్రాంగణంలో తీగ మొక్క ఉండటం వల్ల అన్ని రకాల ప్రతికూల శక్తుల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. వాస్తు దోషాలను తొలగించి ఇంట్లో ఆనందం, శ్రేయస్సును తెస్తుంది. ఇంటి వాయువ్య దిశలో నాటిన తీగ మొక్క ఆ ఇంట్లో నివసించే ప్రతి సభ్యుడికి విజయాన్ని ఇస్తుంది, జీవితం ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. గౌరవం, కీర్తిని కోరుకునేవారు ఈ దిశలో తీగ మొక్కలను నాటాలి.